శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ముందు శుక్రవారం రోజు మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని చెప్పారు మీరు. ఆ రోజు కనుక ఒకవేళ వీలు పడకపోతే ఎప్పుడు చేసుకోవచ్చు? అమ్మవారిని పూజించే క్రమంలో అనివార్య కారణాల చేత రెండవ శుక్రవారం లేదా పౌర్ణమికు ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం కుదరని ఎడల ఆ మాసములోని అంటే పౌర్ణిమ అనంతరం వచ్చేటటువంటి శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అప్పటికి కూడా కుదరని ఎడల ఆశ్విజ మాసంలో వచ్చే మొదటి శుక్రవారంలో కూడా ఈ వ్రతాన్ని ఆచరింపజేసుకోవచ్చును అని కూడా మార్గాంతరాలను వ్రత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఇలా మనం ఈ వ్రతాన్ని సరైన నిర్దిష్టమైన కాలంలో ఆచరించడానికి అనువు కాని పక్షంలో మనది అయిన ఒక తోరాన్ని సిద్ధం చేసి మన బంధువులు ఎవరైనా వారి ఇళ్లలో ఆ వ్రతాన్ని ఆచరించే సమయంలో వేదిక పైన ఆ తోరాన్ని అలా భద్రపరచాలి. అనంతరం మనకు అనుకూలంగా వచ్చే శుక్రవారం ఆ వ్రతాన్ని ఆచరించడానికి యోగ్యమైన పరిస్థితులను మన ఇంట్లో సిద్ధం చేసుకున్న తర్వాత ఆ తోరాన్నే తీసుకువచ్చి ఈ వేదిక పైన ఉంచి యథావిధిగా షోడశోపచారాలు వ్రతకథలు అన్నీ కూడా పూర్తి చేసుకున్న అనంతరం ఆ తోరాన్నే చేతికి రక్షగా ధరించాలి. ఇది పూర్వం విశేషంగా విరివిగా ప్రాచుర్యంలో ఉన్న అంశం. ఈనాటి కాలంలో ఇలా మనకు ప్రత్యామ్నాయంగా మరి ఒకరు ఈ వరలక్ష్మి వ్రత తోరాన్ని సిద్ధం చేసేటటువంటి పరిస్థితులు కాస్త తక్కువగా ఉన్న కారణం చేత ఎవరికి వారు వారి అనుకూలమైన శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఇందులో ఏ దోషమూ లేదు, నిరభ్యంతరంగా పాటించవచ్చు.